నిజమైన గురువు అంటే ఎవరు అనే ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం. అనుకరించదగిన జీవన శైలి. ఒక టీచర్ చెప్తున్నారు, నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఉపాధ్యాయునిగా పనిచేయటానికి బెంగాల్లోని ఆస్ గ్రామానికి తిరిగి వెళ్ళాను. పెద్ద పట్టణాల్లోని పాఠశాలల్లో ఎక్కువ జీతంతో అవకాశాలు ఉంటాయి. నాకు మాత్రం మా గ్రామంలోని పాఠశాల ఇచ్చే రూ. 169 చాలా విలువైనవి. మా గ్రామంలోని విద్యార్థులకు ఒక మంచి ఉపాధ్యాయుని అవసరం చాలా ఉంది. అందుకే వాళ్ళకి బోధించాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను అని చెప్తూ, మా స్కూల్లో నేను 39 ఏళ్ళు పాఠాలు చెప్పి 60 ఏళ్లకు రిటైర్ అయ్యాను. కానీ నా మనసు చాలా వ్యాకులతతో ఉంది. రిటైర్ అవ్వటం ఇష్టం లేక మరి ఇప్పుడేం చెయ్యాలి అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎలా దొరికిందో తెలుసుకుందాం. ఒకరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో 3 యువతులు మా ఇంటికి వచ్చారు. పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడిని చూడటానికి వాళ్ళు 23 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చారని వారు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. వారు ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉన్న గిరిజన యువతులు వాళ్ళు. ముకుళిత హస్తాలతో, మాస్టర్ గారు మీరు మాకు చదువు నేర్పిస్తారా అని అడిగిన వెంటనే నేను అంగీకరించి, నేను మీకు నేర్పించగలను, కానీ మీరు సంవత్సరం మొత్తం నా పాఠశాల ఫీజు చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను. దానికి వాళ్ళు అలాగే మాస్టర్ గారు, డబ్బు ఎలాగోలా సర్దుబాటు చేస్తామన్నారు. అప్పుడు నేను సరే నా ఫీజు సంవత్సరానికి ₹1 అన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళు నన్ను కౌగిలించుకుని మేము మీకు ₹1, 4 చాక్లెట్లు కూడా చెల్లిస్తామన్నారు. నేను కూడా ఉప్పొంగిపోయాను. జీవించటానికి నాకు కొత్త కారణం దొరికినట్లు అనిపించింది. వారు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు మార్చుకుని నేరుగా నా పాఠశాలకు వెళ్ళి ఆ గిరిజన బాలికలకు బోధించటానికి నాకు ఒక తరగతి గది ఇమ్మని ప్రిన్సిపాల్ని అభ్యర్థించాను. కానీ ప్రిన్సిపాల్ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు. అయితే నేను ఇప్పుడు ఆగడానికి తయారుగా లేను. 39 ఏళ్ల బోధన తర్వాత కూడా ఇంకా బోధించడానికి నాకు చాలా శక్తి ఉంది. కాబట్టి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను నా ఇంటి వరండాను శుభ్రం చేసి అక్కడే బోధన ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. అది 2004లో జరిగింది. ఈ విషయం నా పాఠశాల ఆ 3 బాలికలతో ప్రారంభమైంది. నేడు సంవత్సరానికి 350 మంది విద్యార్థులు ఉంటున్నారు. వాళ్ళల్లో ఎక్కువ మంది గిరిజన యువతులే. నా విద్యార్థుల అభ్యర్థన మేరకు నా ఫీజుకు ఇంకొక రూపాయి కలిపాను. ఆ ఉదయం ఎప్పటికీ 6 గంటలకు గ్రామం చుట్టూ నడవటం ద్వారా ప్రారంభమవుతుంది. ఆపై నా వద్దకు వచ్చే విద్యార్థులకు తలుపులు తెరుస్తాను. కొంతమంది అమ్మాయిలు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచి వస్తారు. ఆ గిరిజన బాలికల నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది అని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. గడిచిన సంవత్సరాల్లో నా విద్యార్థులు ప్రొఫెసర్లు, విభాగాల అధిపతులు, ఐటీ నిపుణులు అయ్యారు. వారు ఎల్లప్పుడూ నాకు ఫోన్ చేసి వాళ్ళ విజయానికి సంబంధించిన శుభవార్తలను అందిస్తూ ఉంటారు. ఎప్పట్లాగే నాకు కొన్ని చాక్లెట్లు తీసుకురమ్మని నేను వారిని అడుగుతాను. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు నా ఫోన్ మోగటం ఆగలేదు. గ్రామం మొత్తం ఆనందాన్ని నాతో జరుపుకుంది.
చాలా సంతోషకరమైన రోజు. అయినా కానీ నేను నా విద్యార్థులను ఆ రోజు కూడా చదువు మానడానికి అనుమతించలేదు. నా పాఠశాల తలుపులు అందరికీ తెరిచి ఉంటాయి. నా పాఠశాలను సందర్శించడానికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మా గ్రామం చాలా అందంగా ఉంటుంది. నా విద్యార్థులందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మనమందరం వారి నుండి చాలా నేర్చుకోగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆయన చెప్పారు. ఇప్పుడు అంటే ఈ కథ అంతా ఒక మాస్టర్, రిటైర్డ్ మాస్టర్ చెప్పి, ఆ రిటైర్ అయిన తర్వాత ఆయన అభిప్రాయం ఏంటో, ఆయనకు వచ్చిన అవకాశం ఏంటో, దాన్ని ఎలా ఉపయోగించుకున్నారో, మరి ఆ ఉపయోగంలో ఎంతమంది విద్యార్థులు ఉత్తమ స్థితికి వచ్చారో, మరి అది నిస్వార్థమైన భావన, బోధన. అది మరి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. మరి అట్లాంటి అంటే అన్ని కిలోమీటర్ల దూరం నుండి వచ్చి నేర్చుకోవాలి అనే కోరిక, మరి కష్టపడి రావటం, అది తేలిగ్గా రావట్లేదు కదా. అందుకనే ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుండి ఎన్నో మనం నేర్చుకోవాలి అనుకుంటున్నానని మాస్టర్ చెప్పారు. ఇది ఆయన కథ చెప్పి, నేను బెంగాల్కు చెందిన ఒక సాధారణ ఉపాధ్యాయుని. నేను సాయంత్రపు కునుకులను ఆస్వాదిస్తాను. నా జీవితంలోని ప్రధాన ఆకర్షణ ఏమిటి అంటే, నన్ను అందరూ మాస్టర్ మోషాయ్ అని పిలుస్తారు. నా చివరి శ్వాస వరకు నేను బోధించాలని అనుకుంటున్నాను. నేను అందుకోసమే ఈ లోకానికి పంపబడ్డానని భావన. ప్రతిబింబం. ఇది ఒక ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన నిస్వార్థ గురువైన శ్రీ సుజిత్ చటోపాధ్యాయ కథ. 77 సంవత్సరాల ఈ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు మాస్టర్ మోషాయిగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు విద్యను వ్యాప్తి చేయటానికి దశాబ్దాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 21 నవంబర్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు ఆయన. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదర్శ పౌరులను తయారు చేయడంలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అసాధారణమైన సమగ్రత, సహానుభూతి దేశం యొక్క హృదయపూర్వక వందనానికి అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడానికి అర్హత పొందే విధంగా కృషి చేసిన ఆయన భారతదేశపు అజ్ఞాత వీరులలో ఒకరు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఆశలు లేకుండా తమ జీవితాన్ని ఇతరులకు అంకితం చేసి సమాజానికి సేవ చేసిన మహోన్నత వీరులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. అందరూ మహానుభావులు, అందరికీ వందనాలని చెప్తారు. ఈ ప్రపంచాన్ని మరింత దయతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆయన లాంటి వ్యక్తులు నేడు అవసరం. మనం చేయవలసిందల్లా వారిని గుర్తించటమే. అలా ఉన్న వాళ్ళని గుర్తించగలిగితే అది మరి కనీసం అంత చక్కగా నిస్వార్థంగా వాళ్ళు చేసిన సేవను గుర్తించితే ఆ గుర్తింపులో అందరి మనసుల్లో కూడా ఒక మంచి అభిప్రాయము కలగటం కానీ, మళ్ళా అలా వాళ్ళ మార్గంలో నడవాలనేటువంటి ఆశ కలగటం కానీ, మరి అలా ఎంతోమంది మనసులో భావం కలిగి అలా చేసి మరి ఎంతోమందిని ఉద్ధరించవచ్చు, వాళ్ళు కూడా ఉద్ధరింపబడవచ్చు. అందుకని ఆయన లాంటి వ్యక్తులు దేశానికి ఎంతో అవసరం. అట్లాంటి వాళ్ళని మనం గుర్తించడమే ముందు తప్పకుండా చేయాల్సిందే. గుర్తించడమే కాదు, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా వెతికితే మన కళ్ళెదురుగానే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. తెలుసుకోగలిగితే కనిపిస్తూ ఉంటారు. నిజమైన గురువు తన శిష్యుణ్ణి ఎప్పుడూ ఏమీ అడగడు. నిజానికి గురువులు మానవాళికి సేవ చేయడం కోసమే ఉన్నారు.
వారు తీసుకోవటానికి కాదు, ఇవ్వటానికి మాత్రమే ఉంటారు అని చెప్తున్నారు. దాజీ అన్నారు. ఇంత గొప్ప కథ అని మనం అనుకుంటున్నాం. ఇది కథ కాదు, వాస్తవం అని దీని ద్వారా మనకు తెలుస్తోంది. ఎంత ఉన్నతమైన జీవితం గడపటం అనేది అసాధ్యం. అటువంటి అసాధ్యాన్ని ఆయన సుసాధ్యం చేసుకున్నారు. మనస్సు బట్టే ఉంటుంది. ఆ మనస్సులో మంచి అభిప్రాయం ఉంది, దానికి తగిన ఆలోచన అవసరము అన్నీ కూడా వచ్చినాయి. దాన్ని ఆయన సార్థకం చేశారు. నిజమైన గురువుగా అందరిలో గుర్తింపు పొందారు, అవార్డు కూడా తీసుకున్నారు. అటువంటి వాళ్లకు మనం ఎన్ని వందనాలు చేసినా తక్కువే. అటువంటి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. లోకా సమస్తా సుఖినో భవంతు.